చిన్న పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే ఎంత ఇష్టమో కదా. పైగా సమ్మర్ సీజన్, పిల్లలు ఐస్ క్రీమ్స్ కావాలని పేరెంట్స్ కి అడుగుతుంటారు. పిల్లలు ఏడుస్తున్నారని పేరెంట్స్ ఏదో ఒక బండి నుంచి కొనిపించి ఇచ్చేస్తుంటారు. కానీ ముందు ఈ విజువల్స్ చూడండి. ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ లో బల్లి వచ్చింది. ఇలాంటి అమాయక పిల్లలు తిని తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. లోకల్ ఫ్యాక్టరీస్ లో ఐస్ క్రీమ్ ని తయారు చేసే వాళ్ళు కూడా తమ మెషిన్స్ ని అస్సలు ప్రాపర్ గా క్లీన్ చేయరు. దీని వల్ల ఐస్ క్రీమ్స్ లో ఎలుకలని, బల్లులని అన్ని కూడా మిక్స్ అవుతూ ఉంటాయి. అండ్ ఫ్యాన్సీ రెస్టారెంట్స్ విషయానికి వస్తే అక్కడ డైరెక్ట్ గా మనిషి చేతి వేలు కనిపిస్తుంటాయి. అందుకే మై డియర్ పేరెంట్స్, బయట ఫుడ్స్ కొనేటప్పుడు ట్రస్టెడ్ సోర్స్ నుంచే కొనండి. ఈ రోజుల్లో చూసుకుంటే మోస్ట్లీ బయట తయారు చేసే ఐస్ క్రీమ్స్ అన్నిట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తున్నారు. వీటిని తినడం వల్ల మెమరీ ఇష్యూస్ వస్తున్నాయని ఎన్నో రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ వీటిలో ఉండే షుగర్స్, ఫ్యాట్స్, క్యాలరీస్ వల్ల ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్ అయిపోతున్నారు. అందుకే పేరెంట్స్ చాలా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసిన ఫుడ్స్ ని మాత్రమే పిల్లలకి ఇవ్వండి. మీలో ఎవరికైనా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ఎలా హెల్తీగా ప్రిపేర్ చేయాలో తెలిస్తే కింద కామెంట్ లో రెసిపీ పెట్టండి. చాలా మంది పేరెంట్స్ కి యూస్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.